హాయ్ అండి. మార్నింగ్ అయితే మా వీధిలోనికి చేపలొచ్చాయి. కాకపోతే అప్పుడు క్లీన్ చేసుకోవడం అవ్వదండి. మా పాపకి స్కూలుకి క్యారీస్ అన్నీ వండాలి. అలా అనేసి అప్పుడు చేయలేదు. ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇప్పుడైతే ఇవి క్లీన్ చేసుకుంటానండి. మా బాబుని కూడా పడుకోబెట్టేసాను. వాడు పడుకునేటప్పుడే ఏ పనులైనా చేసుకుంటానండి నేను. లేదంటే అస్సలు చేయనివ్వడు. ఇప్పుడైతే ఇదిగోండి ఇవి క్లీన్ చేయాలి. బయట తీస్తే మా ఆయనే క్లీన్ చేసిస్తారు. తెస్తారు క్లీన్ చేసి. ఇప్పుడైతే వీధిలో అయితే వాళ్ళు చేయరండి. ఒకవేళ తక్కువగా ఉంటే వాళ్ళొచ్చి క్లీన్ చేస్తారు. ఇప్పుడైతే వీటిని నేనే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇవి చాలా చిన్న చేపలండి. బాలింతలు తినే చేపలంట ఇవి. నాకైతే ఏం తినాలో ఏం లేదో తెలీదు. వాళ్ళే చెప్తారండి ఇవి నువ్వు తినొచ్చు అని. అలా అనేసి చిన్నవి తీసుకున్నానండి. ఇప్పుడైతే ఇలా కత్తిపీటతో నేను ఇవి క్లీన్ చేసుకుంటానండి. ఫస్ట్ అయితే ఇలా చేపని తీసుకోవాలి. ఇలా అనేసాక మళ్ళీ రెండు వైపులు బాగా ఇలా అనుకోవాలండి. ఈ సైడ్ ఉంటాయి కదా, ఇవన్నీ కట్ చేసుకోవాలి. బాగా కట్ చేసుకున్నాక మొత్తానికి కంప్లీట్గా అన్నీ తీసుకోవాలండి. ఫస్ట్లో అయితే నాకు అసలు చేపలు చేయడమే రాదండి. ప్రతిసారి వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉండేదాన్ని, వాళ్ళు వచ్చి చేస్తారని. ఇప్పటికీ అలానే ఉంటే ఎలా అవుతుంది అనేసి మా తోటికోడలు చేసేటప్పుడు చూసేదాన్ని. చూసేసి అలా చేపలు అయితే చేయడం నేర్చుకున్నానండి. అంత నీట్గా కాకపోయినా పర్లేదండి, బాగానే చేస్తాను, తినొచ్చు. మా మా ఆయన అయితే అంటారు, ఈ ఊరొచ్చి ఏం నేర్చుకోపోయినా కూడా చేపలు చేయడం బాగానే నేర్చుకున్నావు అని అంటారు. ఇలా మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలండి. అన్ని వైపులు తీసేసి ఫస్ట్గా ఇది ఇలా సైడ్ పెట్టేయాలి. మాకైతే బీచ్ల దగ్గర అండి అన్నీ ఇలాంటి సముద్రం చేపలన్నీ చిన్న చిన్నవి వస్తుంటాయి. చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా ఫ్రెష్ అండి. మాకు అన్ని బీచ్ల దగ్గరేనండి. 3-4 ఉన్నాయండి దగ్గరలో. అందుకోసమని అన్నీ ఫ్రెష్ వస్తాయండి. అసలు ఎంత బాగుంటాయంటే ఒక్కటి కూడా అంటే కొన్ని చోట్ల మాగిపోవడం, స్మెల్ రావడం అలా వస్తాయండి. ఇక్కడ మాత్రం అలా ఉండదండి. చాలా ఫ్రెష్ అంటే ఫ్రెష్ వస్తాయి. అలా మనం వండుకొని తింటే ఎంతో బాగుంటాయండి. ఇవి ఒక్కొక్కటి చేసేటప్పటికి చాలా టైం పడుతుంది. అందుకోసమని చిన్నవి తీసుకోవడానికి పెద్దగా నేను ఇష్టపడను. కాకపోతే మా ఆయనకైతే ఇవే ఇష్టం. పెద్దలవి ఏం బాగుంటాయి, ఇందులో అయితే ప్రోటీన్స్ ఉంటాయి అనుకుంటారు. అలా అని ఇవి తీసుకుంటాను. ఎప్పుడు వచ్చినా తీసుకుంటాను. వీధిలోకి వస్తే మాత్రం అంటే తిన్న రోజు అయితే తీసుకోమండి. తినే రోజు నాన్ వెజ్ తినే రోజు అయితే మాత్రం కంపల్సరీ తీసుకుంటానండి. మొత్తానికైతే చేపలు చేయడం ఫినిష్ అయిందండి. ఇప్పుడు చేపలు కడుక్కుంటున్నాను. ఇవి బాగా వాటర్ వేసి ఇలా కడుక్కోవాలి. వాటర్ అంతా కడిగిపోతాం.
ఇదిగోండి ఇప్పుడైతే నీట్‌గా కడిగేసుకున్నాను. దెన్ నెక్స్ట్ ఇంకా